హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐపీఎల్ 2025లో కెప్టెన్స్ ఎవరు, వైస్ కెప్టెన్స్ ఎవరు, మరి హెడ్ కోచ్ ఎవరు అనేది చాలామందికి డౌట్గా ఉండిపోయింది. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ పృథ్వీరాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉంటాడు. ఈ సంవత్సరం అయితే 2024లో బ్రిలియంట్గా చేశాడు, కానీ టీంని అయితే ఫైనల్ కాడికి తీసుకోపోలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా తీసుకుపోవాలని అనుకుంటాడు. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? రవీంద్ర జడేజా. అతను కూడా ఎప్పుడైతే పృథ్వీరాజ్ గైక్వాడ్ ఇంజురీ అయితే రవీంద్ర జడేజాకి పగ్గాలు ఇస్తారు, అంతవరకు పృథ్వీరాజ్ గైక్వాడే చేస్తాడు. ఇంకా హెడ్ కోచ్ ఎవరు ఉంటాడు? స్టీఫెన్ ఫ్లెమింగ్. అతనైతే బ్రిలియంట్గా చేస్తాడు భయ కోచ్ అయితే. మరి ముఖ్యంగా 6 times ఛాంపియన్స్ అంటే అతని పాత్ర కూడా చాలా ఉంది. ఇంకా సెకండ్ అయితే ఇంకా ముంబై ఇండియన్స్, అతను ఈ టీం అయితే బ్రిలియంట్ భయ. ఇంకా హార్దిక్ పాండ్యా అయితే ఫస్ట్ టైం ఒకసారి కెప్టెన్సీ చేశాడు. ఎక్కడంటే గుజరాత్ టైటాన్స్, అక్కడైతే ఛాంపియన్స్గా నిలిపాడు. కానీ ముంబై ఇండియన్స్కి ఈ సంవత్సరం వచ్చాడు కదా, అప్పుడైతే అంత మంచి పర్ఫార్మెన్స్ రాలేదు. విత్ కెప్టెన్సీ కూడా తేలిపోయిందని చెప్పాలి. ఇప్పుడైతే హార్దిక్ పాండ్యా కెప్టెన్. ఇంకా ఎవరు ఉంటారు వైస్ కెప్టెన్? సూర్యకుమార్ యాదవ్ ఉంటాడా, జస్ప్రీత్ బుమ్రా ఉంటాడా? నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్. ఇంకా ఇటుపక్కల హెడ్ కోచ్ ఎవరు? హెడ్ కోచ్ వచ్చి మహిళ జయవర్ధన. అతను బ్యాక్ వచ్చేసాడు. లాస్ట్ ఇయర్ వేరే అతను ఉన్నాడు, అతనైతే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడైతే జయవర్ధన వచ్చాడు. కప్పు వస్తుందా రాదా అనేది ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఖచ్చితం ఇతను వచ్చాడంటే మంచి రిజల్ట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆర్సీబీ కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఎందుకంటే కేఎల్ రాహుల్ లేడు, రిషబ్ పంత్ లేడు. ఇంకా ఫిక్స్ విరాట్ కోహ్లీ ఎలా చేస్తాడో మనకు తెలుసు. 2016లో ఫైనల్కి తీసుకుపోతాడు. 1 man షో ప్రతి ఇయర్ చూపిస్తూనే ఉంటాడు. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? భువనేశ్వర్ కుమార్. డెఫినెట్గా ఇవ్వాలి భయ. అతనికి టన్నులు ఎక్స్పీరియన్స్ ఉంది, అది యూజ్ చేస్తాడు విత్ విరాట్ కోహ్లీతో. ఇంకా ఎవరు కోచ్ వచ్చి అండర్ ఫ్లవర్. అతను కూడా మంచి కోచ్ భయ, మంచి టిప్స్ ఇస్తాడు. కానీ కప్పు కొట్టకపోయినా ఒక మంచి ప్లేయరే. ఒక టీంలో అందరు పర్ఫార్మెన్స్ ఇస్తేనే కప్పు కొడతారని చెప్పాలి. ఇంకా రాజస్థాన్ రాయల్స్, సంజు శాంసన్ అయితే బెస్ట్ ఆప్షన్. ఇంకా వాళ్ళు కూడా కప్పు కొట్టలేదు, కానీ ఇప్పుడైతే కొద్దిగా స్ట్రాటజీస్ మార్చుతాడు. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? నితీష్ రాణా. అతను కూడా ఫిక్స్. కేకేఆర్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా కోచ్ ఎవరు? రాహుల్ ద్రావిడ్. మనం చూసాం, మంచిగా ఇండియన్ టీంకి మంచిగా నడిపించాడు, కప్పు తెచ్చాడు. అలానే రాజస్థాన్ రాయల్స్ కూడా కప్పు తేవాలనే అతను కూడా వచ్చేసాడు రాజస్థాన్ రాయల్స్కి. ఇంకా కేకేఆర్కి ఎవరుంటారనేది ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. ఈడైతే వెంకటేష్ అయ్యర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? సునీల్ నారాయణ్. అతనికి చాలా ఏజ్ ఎక్కువ ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా ఎవరు కోచ్ వచ్చి చంద్రకాంత్ పండిత్. ఇంకా అతను కూడా మంచి, ఈ సంవత్సరం అయితే 2024లో ఫైనల్కి తీసుకుపోయినాడు అతను కోచ్ తరపునే. అందుకు అలానే కంటిన్యూ చేసి కప్పు తేవాలని విత్ వెంకటేష్ అయ్యర్తో మంచి స్ట్రాటజీస్తో వస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా గుజరాత్ టైటాన్స్ అయితే మంచి టీంని ఎంచుకున్నారు. మరి కెప్టెన్ ఎవరు? శుభ్మన్ గిల్ ఈ సంవత్సరం కొద్దిగా ఫ్లాప్ అయినాడు విత్ బ్యాట్తో. అలా అంటే యంగ్స్టర్ కదా, యంగ్స్టర్ పర్ఫార్మెన్స్ రావాలనే వాళ్ళు ఇచ్చారు, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇచ్చారు. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? రషీద్ ఖాన్ ఎలా ఆడుతాడో మనకు బాగా తెలుసు. విత్ వైస్ కెప్టెన్స్ ఎలా చేస్తాడో మనకు తెలుసు. ఇంకా కోచ్ ఎవరు? ఆశీష్ నెహ్రా. ఒక్కసారి అయితే 2023లో అయితే కప్పు తీసుకొని వచ్చాడు ఆశీష్ నెహ్రా. అతను కీలక పాత్ర మళ్ళీ పోషిస్తాడని. ఇంకా ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంకా కెప్టెన్ ఎవరు? ప్యాట్ కమిన్స్. లాస్ట్ ఇయర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2024 అయితే ఫైనల్ వరకు తీసుకుపోయినాడు భయ. డిస్ట్రక్టివ్ అంటే ఏందో చూపించాడు. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? క్లాస్ అని ఉంటాడు. అతను మంచి బ్యాట్స్మెన్ విత్ టిప్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఇంకా ఎవరు? డానియల్ విట్టోరీ కోచ్గా ఉండబోయేది. ఇంకా ఎల్ఎస్జీకి కెప్టెన్గా ఉండేది ఎవరు? రిషబ్ పంత్. అతను బ్యాట్తో మంచిగా దులిపిస్తాడు, విత్ కెప్టెన్ కూడా మంచిగా చేస్తే బాగుంటుంది. ఇంకా వైస్ కెప్టెన్ ఎవరు? నిక్లస్ పురాన్. అబ్జల్యూట్లీ, ఎందుకంటే పవర్ హిట్టర్, పెద్ద షాట్స్ కొడతాడు. వాళ్ళు గ్యారంటీగా అతనే ప్రిఫర్ చేస్తారు. ఇంకా కోచ్ ఎవరు? జస్టిన్ లంగర్. అతను కూడా బాగా మంచి
థింకింగ్ ఇంకా మంచిగా రానియాలి, ఇంకా కప్పు తెప్పియాలి ఎల్ఎస్జీకి అని అనుకుంటాడు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్ ఎవరు అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేలా అనేది. నేనైతే కేఎల్ రాహుల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇండియన్ కెప్టెన్. ఎందుకంటే మంచిగా విత్ బ్యాట్తో రానిచ్చి ఇండియన్ టీంకి రావాలని అనుకుంటున్నాడు. మంచిగా అతనికి షూట్ అవుతాయి ఆ పిచ్చెస్. ఢిల్లీ క్యాపిటల్స్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో బాగా రాణిస్తాడని నేను అనుకుంటున్నాను. ఇంకా అక్షర్ పటేల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ వైస్ కెప్టెన్. ఎందుకంటే అతనికి ప్రెజర్ ఉండకూడదు, ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ అంటే అతని ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అంతగా చేయలేదు అనుభవం, అందుకు వైస్ కెప్టెన్ ఇస్తారు. ఇంకా కోచ్గా వచ్చేది హేమంగన్ బందీ. అతను కూడా మంచిగా ఢిల్లీ క్యాపిటల్స్లో ఇతను కూడా ముందు ప్రీవియస్గా రిక్కీ పాంటింగ్ ఉన్నాడు, ఇతను కోచ్గా వచ్చాడు ఇప్పుడు రీసెంట్గా. అతను కూడా అనుకుంటాడు ఢిల్లీ క్యాపిటల్స్కి ఒకప్పుడు వచ్చిన కప్పు ఇప్పుడు ఖచ్చితం రావాలి, మనం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకుంటాడు. ఇంకా పీబీకేఎస్కి అయితే చాలా తలనొప్పులు. శిఖర్ ధావన్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇవన్నీ హెడ్ఏకులకి ఈ IPL 2025లో మంచి టీం సెలెక్ట్ చేశారు. ఆ టీమే బాగా కప్పు కూడా కొట్టబోతారని చెప్తాను. కెప్టెన్గా ఉండేది శ్రేయస్ అయ్యర్. అతను 2024లో బ్రిలియంట్ కెప్టెన్సీ చేశాడు. ఎక్కడ KKR కప్పు వచ్చింది భయ్యా, నేనైతే అమేజింగ్, అతనికే ఇస్తారు మ్యాక్సిమం. ఇంకా వైస్ కెప్టెన్ వచ్చి శశాంక్ సింగ్ ఇస్ ద యంగ్ ప్లేయర్, ఎందుకంటే గ్రూమ్ చేసుకుంటారు శ్రేయస్ అయ్యర్ కింద, అతనే ఫ్యూచర్గా ఉండబోతున్నాడు. ఇంకా కోచ్ వచ్చి రిక్కీ పాంటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే ఒక ఛాంపియన్ ప్లేయర్. చాలా మాటలు ఆస్ట్రేలియాని చూసాం, ఆస్ట్రేలియాలో ఎలా ఆడేది, మళ్ళీ కోచింగ్ స్టాఫ్లో ముంబై ఇండియన్స్కి చేశాడు, ఎలా రిజల్ట్స్ రాబట్టాలో అతనికి బాగా తెలుసు. మీకు ఎలా అనిపించిందో మీ వైస్ కెప్టెన్ కూడా తెలియజేస్తే కామెంట్ బాక్స్లో నాకు తెలుస్తుంది. ఏదైనా మీకు నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో చాలామందికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.